హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం యాస్పిరేషన్ సౌండ్ అనేది టీకి ఎట్లా వస్తుందో చూస్తాం మనం. రండి. కామన్ టీ యాస్పిరేషన్ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఈస్ లైక్ దిస్. టాప్ టీఓపి టాప్ని టాప్ అని చదవాలి. టేక్ని టేక్, టైమ్ టేబుల్, టీచర్, టుడే, టుమారో, టెలిఫోన్, 10, 2, tell, talk, town, team, ticket, tiger, total, topic, tall, test అట్లా చదవాలి. అంటే స్టార్టింగ్ పదం టీ వస్తే తప్పనిసరిగా వీ షుడ్ గివ్ యాస్పిరేషన్ సౌండ్ ఫర్ దట్. నెక్స్ట్ వన్, ఎస్ అమెరికన్ ఇంగ్లీష్, ఏ ఫైనల్ టీ at the end of a sentence can be pronounced with an aspired when the speaker releases it clearly for emphasis or careful speech. Okay, for example, stop కానీ స్టాప్ని స్టాప్డ్ అన్నట్లుగా స్టాప్ని స్టాప్డ్ అన్నట్లుగా చదవాలి. స్టాప్డ్, వెయిట్, సిట్, గెట్, what, not, right, perfect, don't, eat. చూసారా, ఇక్కడ సెంటెన్స్ యొక్క చివరి పదంలో టీ వస్తే చివరిలో మనం ఆ టీకి హెచ్ అనేది యాస్పిరేషన్ సౌండ్గా ఉన్నట్లుగా మనం పలకాలి. ఓకేనా. నెక్స్ట్, ఐ క్యాంట్, లెట్స్ స్టార్ట్, దట్స్ ఇట్, డోంట్, స్టాప్డ్, ఇట్లాగా.